కార్తీక దీపం 2 నిన్నెక్కడైతే ఎపిసోడ్ అయితే ఎక్కడైతే ఆగిందో దాని గురించి అయితే డిస్కషన్ అయితే పెడదాం. ఈ రోజైతే అస్సలేం బాగనుకోలేదు. కానీ పెట్టాలని మీకోసం అయితే పెడుతున్నాను. ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి. అస్సలు బాలేదు. ఇంకా ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే నిన్న ఏం జరిగిందంటే ఇంక సుమిత్ర అయితే ప్రమాదంలో ఉందని టెస్ట్ అయితే చేపిస్తున్నారు. ఇంకా కార్తీక్, సూర్యనారాయణ అయితే ఇంకా పోలీస్ స్టేషన్‌కి అయితే ఎళ్తున్నారు. ఇక్కడ ఇంతలావున ఒక్కసారిగా సీరియల్ మన మైండ్ సెట్‌నే మార్చేసింది చూసారా మీరసలు. మనం ఇంతవరకు సీరియల్‌లో ఏమనుకుంటా ఉన్నామంటే దీప కూతురని నిజం బయటపెడితే ఇంక సీరియల్ అయిపోయిద్ది అనేది మనం అనుకున్నాం. కానీ మధ్యలో ఒక 2 సిట్యుయేషన్స్ ఒక్కసారిగా తీసుకొచ్చేసరికి మనం ఏం కూడా చేయలేక గమ్మునైతే ఇంక అటు సైడ్ అయితే మన మైండ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఎందుకని అటు పొడిగించాడంటే సీరియల్ గనక దీప గనక కూతురని తెలిస్తే ఇంక సీరియల్ అక్కడికి అయిపోయిద్ది. ఏం కూడా ఉండదు. కాబట్టి 2 సిట్యుయేషన్స్ మధ్యలోకి తీసుకొచ్చాడు. ఒకటి కూడా కాదు. ఎందుకంటే ఒకటి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మటే అయిపోతే ఇంకోటి ఎలా అని. అందుకని 2 సిట్యుయేషన్ ఒకసారి తీసుకొచ్చేసరికి మన టెన్షన్ పెరిగింది. ఆటోమేటిక్‌గా మనకి కొంచెం ఈ సీరియల్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఎవరైనా మొదటిసారి గనక ఆ సీరియల్ గనక చూసుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా చూడాలనిపించిద్ది. ఇప్పుడు మనకి 2 సస్పెన్స్‌లున్నాయి. అసలు సుమిత్రకి ఆ టెస్ట్‌లో ఏం తేలిద్ది? ఇంకొకటేంటంటే శ్రీధర్ ఆ జైలు నుంచి బయటకొస్తాడా రాడా? కార్తీక్ నిజాన్ని బయటికి పెట్టగలడా? ఒకవేళ శ్రీధర్ గనక బయటకొచ్చిన తర్వాత నిజాన్ని బయటకి పెట్టిన తర్వాత ఒక్కసారిగా జోష్నని కూడా ఏమనలేరు. ఎందుకంటే సుమిత్రకు బాగలేదు కాబట్టి జోష్న గనక ఏమన్నా అంటే సుమిత్ర ఇంకా టెన్షన్‌లో పడిపోయి ఇంకా సుమిత్రకి ఏదైనా అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉండిద్ది. కాబట్టి ఇది సుమిత్రకి కొంచెం డల్ సిట్యుయేషన్. అలాగే జోష్నాకి ఇది ఒక మంచి ఎనర్జీ సిట్యుయేషన్. ఎందుకంటే జోష్నాకి ఒకవేళ నిజం బయటపెట్టినా గానీ జోష్నని ఏమి అనలేరు. ఎందుకంటే సుమిత్రకి అసలు ఏం కూడా బాలేదు. రక్తం పడిందంటే దాని మీద ఎంతో కొంతో అంటే ప్రాబ్లమ్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఏమనరు. ఎందుకంటే ఒకవేళ జోష్న కూతురు కాకుండా అసలు కూతురే కాదు అవును అన్నట్టు ఇన్ని పనులు చేసి మనకి శ్రీధర్ కూడా ఒకసారి చెప్పాడు కార్తీక్ ముందు. ఏంటంటే ఈ విషయాలు కనుక బయటపెట్టాడంటే శివనారాయణ గుండెపోటు వచ్చేంత ఇంత చేసింది జోష్న అనేది చెప్పాడు. అప్పుడైతే మనకైతే బిత్తరపోయాం. ఎందుకంటే మనమే 2,34,00,000 అదొక పెద్ద స్కామ్. ఇంకా చిన్నవి లేవనుకున్నాం. అలాంటిది బాగలేని సుమిత్ర గనక తెలిసిందంటే ఇంకేమైపోయిందో మనం అయితే ఆలోచించుకోవచ్చు. దాంతో పాటు శ్రీధర్‌ని బయటికి పంపించేసి, అలాగే కాశీని మానిప్యులేట్ చేసి, ఇయన్నీ చేసిన తర్వాత కూడా తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేసిన తర్వాత కూడా ఇన్ని చేసిందంటే, అప్పుడు సుమిత్ర పరిస్థితి ఏందో మనమైతే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 2 సిట్యుయేషన్ బయటకు తీసుకొచ్చాడు. కార్తీక్ ఎంతో కొంత కష్టపడి ఒకవేళ జోష్నాని తప్పని నిరూపించడు. ఒకవేళ తెలిసినా గాని గమ్మునైతే ఉంటాడు. ఎందుకంటే సుమిత్రకు బాలేదు కాబట్టి ఆ పనైతే చేస్తాడు. అప్పుడు ఇంక దీపాని గనక ఎప్పుడు ఇంకా ఆ సిట్యుయేషన్ నుంచి మనకేం తీసుకొస్తాడు. 2 సిట్యుయేషన్ ఉంటాయి మనకప్పుడు కూడా. సుమిత్రకు బాగోదు. అలాగే దీపక్ కూతురా కాదా అని చెప్పాలా వద్దా అనే మానసిక ఇబ్బందులైతే కార్తీక్ అయితే పడిపోతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 2 సిట్యుయేషన్ ఎందుకు తీసుకొచ్చాడో. ఈ ఎపిసోడ్‌లో తర్వాత ఖచ్చితంగా ఇదే జరిగిద్దనేది నేను అనుకుంటున్నాను. ఇంకొకటేందంటే ఇదే జరిగిద్దని మెయిన్ రీజన్ ఏందంటే కాశీని కనీసం గౌరవించట్లేదని కాశీ అనుకుంటున్నాడు. కానీ గౌరవించే వాళ్ళు ఎప్పుడైతే గౌరవిస్తారో తర్వాత అవమానం ఒకటొచ్చిద్ది. ఎప్పుడైతే ముందర అవమానం వచ్చిద్ది తర్వాత అయితే గౌరవం వచ్చిద్ది. అది కాశీ అర్థం చేసుకోలేక వాళ్ళ మానిప్యులేషన్‌లో అయితే కాశీ అయితే పడిపోయాడు. దాన్నైతే జోష్న ఇంకా వైరా అయితే సూపర్‌గా అయితే యూజ్ చేసుకున్నారు. జోష్న ఏమనుకుంటుందంటే వైరాని కూడా దెబ్బతీయాలి అని అయితే జోష్న అనుకుంటుంది. అలాగే వైరా కూడా తక్కువోడు కాదు. వైరా ఏమనుకుంటాడంటే జోష్నని కూడా దీంట్లో కలిపి జోష్నని కూడా దెబ్బతీస్తే నాకు ఇంకెవరు నాకు శత్రువులు ఉండరు. నేనే ఇంకా రాజులాగా ఉండొచ్చు హోటల్ బిజినెస్‌లో. జోష్న రెస్టారెంట్ ఇంకా నాకు పోటీ కూడా రాదు. అసలు ఉండను కూడా ఉండదు అనైతే ఇంకా వైరా అయితే అనుకుంటున్నాడు. కానీ కిందోడికైతే ఏదో ఒక డౌట్ అనేది ముందు నుంచి అంటాడు చూసారా? అది మీరు అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఒక సీరియల్‌లో దేంట్లో అన్నా గాని ఒక మాట గనక వచ్చిందంటే దానికి ఎన్నో లింక్స్ అయితే ఉంటాయి. అలాగే దీనికి కూడా ఏదో ఒక లింక్ అయితే ఉండకుండా మాత్రం సీరియల్‌లో పోయి అదైతే తీసుకురారు. ఒకసారి అంటే అదేదో వేరే విషయం. కానీ రెండోసారి సెకండ్ ఎపిసోడ్‌లో కూడా అదైతే అంటం అయితే జరిగింది. వాడేమన్నాడంటే సార్ బాస్ నాకు ఇప్పటికి కూడా ఏదో డౌట్ కొడుతుంది అని అయితే 2 సార్లు అయితే అన్నాడు. కాబట్టి మనం దాన్ని తక్కువ అంచనా అయితే ఎయలేం. కాబట్టి దీన్ని మాత్రం అంటే వాడినైతే ఎందుకు అంటే సెకండరీ క్యారెక్టర్ కదా! మనం ఏమన్నా పట్టించుకోలేదు అనైతే అనుకోబాకండి. ఒక్కోసారి సెకండరీ క్యారెక్టర్సే మెయిన్ లీడ్‌కి కూడా దారి తీయడానికి అయితే అంటే ఛాన్స్ అయితే ఉండిద్ది. ఎగ్జాంపుల్ అనసూయ ఉంది కదా! అనసూయ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్. కానీ ఒక్కసారిగా మెయిన్ క్యారెక్టర్‌లోకి ఇదొచ్చేసింది. కార్తీక దీపం అనగానే కొంతమంది పేర్లయితే గుర్తొస్తాయి. ఆ కొంతమంది పేర్లు అనసూయ ఒకటి. ఒకప్పుడు అంటే సెకండరీ క్యారెక్టర్. ఒకప్పుడు మెయిన్ క్యారెక్టర్ అంటే దీప, కార్తీక్. కానీ ఇప్పుడు ఎన్ని మెయిన్ క్యారెక్టర్లు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాడిది కూడా అంటే సెకండరీ క్యారెక్టర్‌ని తక్కువ అంచనా వేయడానికి కుదరదు. వాడిని కూడా మెయిన్ క్యారెక్టర్‌లోకి తీసుకొచ్చాడంటే అప్పుడు వైరా వాడి సహాయంతో వాడు చెప్పిన మాటని ఏదన్నా చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండిద్ది. దాంట్లో అయితే ఇంత అర్థమైతే ఉంది. కాబట్టి చిన్న అంచనా అయితే ఇవ్వకండి. ఇంకా అంటే రేపొచ్చే ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ అయితే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకండి. మీరు అంటే సాయంత్రం దాకా వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా నేనైతే మాటిస్తున్నాను. 8 గంటల లోపే అయితే మీకైతే ఎపిసోడ్ అయితే వచ్చిద్ది. 8 గంటల లోపు రాకపోతే గనక అన్‌సబ్స్క్రైబ్ చేసేసేయండి. నేను ఇంత బాగాలేక కూడా మీకైతే ఈ విషయాన్ని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి దీనికోసం ఒక లైక్ అయితే కొట్టండి నాకు మాత్రం. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సరిపోదు. ఆల్ పెట్టుకొని ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన అవసరం లేదు మీకు మాత్రం.